వచ్చేటటువంటి ఏకాదశి వ్రతాలలో రెండు వ్రతాలు చాలా ఉత్తమంగా చెప్తారు. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ రెండు కాక ఇంకొక ఏకాదశి కూడా ఉంటుంది. సరే, ముందు ఏకాదశి వ్రతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఇంకోటి ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేయదలుస్తారో వారు ఇవాటి వేళ సాయంత్రం కూడా ఉపవాసం చేసి రేపు మరుసటి ఏకాదశి వ్రతం చేయాల్సినటువంటి విధానం ఏమిటంటే ఇవాటి వేళ సాయంత్రం ఉపవాసం చేస్తూ ఇవాటి సాయంత్రం నుంచి ప్రారంభం చేసి మరుసటి రేపు ఉదయం మొత్తము రేపు సాయంకాలం నుంచి పూర్తిగా ఏమి ఉపవాసం చేస్తూ మరుసటి రోజు ఉదయము ద్వాదశి ఘడియలు వెళ్ళేలోపు స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని, అంటే బ్రాహ్మణులకి ఇవ్వవలసినటువంటి సాహిత్యములన్నీ కూడా ఇచ్చి లేదా వీలైనంత వరకు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తూ ఇలా ఆతిథ్యాన్ని ఎవరైతే ఇస్తారో వారికి ఏకాదశి పుణ్య ఫలితం అనేటువంటిది, పుణ్య ఫలితం కంటే వ్రతం యొక్క ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా ఆచరించదలిచినటువంటి వారు ఇవాటి వేళ సాయంత్రము కేవలం ఉపాహారం మాత్రమే తీసుకోవాలి. రేపు ఉపాహారమే తీసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపాహారంలో కూడా రేపు ఉప్పు, కారం రెండూ తగలకూడదు రేపటి వేళ. అలా ఉండేటటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా అనారోగ్యపరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే షుగర్లో, బీపీలో, సాల్ట్ ఫ్యాక్టరీలో, షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయండి అని అంటే కాస్త వారికి తగినటువంటి మెడిసిన్స్కి తగ్గట్టుగా కాస్త ఆహారం తీసుకొని నారాయణ నామస్మరణ వీలైనంత వరకు హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ పదాన్నైనా, లేకుంటే శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ అనేటటువంటి ఈ పదాలని కూడా ఏకాదశి ద్వాదశి భోజనం పెట్టేంత వరకు కూడా పూర్తిగా మనం ఈ నామస్మరణ చేస్తూ రేపు, ఇవాళ సాయంత్రం, రేపు, ఎల్లుండి కూడా ఇలా 2.5 దినములు కూడా పూర్తిగా ఎవరైతే చేస్తారో వారికి ఏకాదశి వ్రత ఫలితాన్ని కూడా లభిస్తుంది అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి వ్రతాన్ని ఆచరించవలసినటువంటి వారు ఈ నియమాలను పాటించండి. జై శ్రీమన్నారాయణ. రేపు ఉదయం సేవాకాలము 4 గంటలకే ప్రారంభమైపోతాయి. దానికి ముందే మేము లోపల గోత్రనామాలు చెప్పేసుకుంటాము. మేమే అంతర్భాగంగా మేము గోత్రనామాలు అవన్నీ అయిపోతాయి. మీరు వచ్చేటప్పటికి, మీరు వచ్చిన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఉంటే 4 గంటల వరకు వస్తే ఆ లోపల ప్రాంతంలో గోత్రనామాలు ప్రారంభమైపోయి అప్పటికి అయిపోయి అర్చనకి సిద్ధమవుతూ ఉంటాము. మేము లోపల అర్చన సేవాకాలం చేసుకున్నాక సుమారుగా 5 గంటల ప్రాంతంలోనే, అంతేనా అండి చైర్మన్ గారు? 5 గంటల ప్రాంతంలోనే నుంచి మనకి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశి. మీరు ఆ లోపు కావాలనుకుంటే ఉత్తర ద్వారం బయటనే అక్కడనే ఉండి సేవాకాలం కూడా మీరు అక్కడి నుంచే చదువుకోవచ్చు. అక్కడి నుంచే మీరు అనుసంధానం చేయొచ్చు. లోపలికే వస్తేనే వచ్చే వీలు ఉంటే లోపలికి వద్దురు. దేని పక్షాన మా సాధ్యమైన వరకు లోపలికి కూడా మేము నాణ్యము. ఉత్తర ద్వార దర్శించడం మేము నమ్మంటాము. మేము ఖచ్చితంగా మీరు వస్తానని మేము నాణ్యం అసలు గేట్ తాళం వేసుకుంటాము అక్కడ మేమే. కాబట్టి అందరూ కూడా ఆ సమయం గంటల ప్రాంతంలో ఉంటే కనీసం మనము లోపల లేకుండా ఆలయ ఆవరణలోనే మనం ఉండి ఆ అర్చన సేవాకాలాలు కూడా మనం అక్కడ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నాం. కాగానే వెంటనే స్వామివారికి నివేదన కూడా జరుగుతుంది. జరిగిన వెంటనే పిమ్మట మనకి ఉత్తర ద్వార దర్శనం అవ్వగానే ఏకకాలంలోనే ఆ యొక్క మండపం ఎక్కడ మనం వైకుంఠ మండపాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి దర్శనం చేయడం ఉత్తర మండపము, అలానే స్వామికి గర్భాలయంలో ఏకకాలంలోనే హారతులు గోష్ఠి పూర్తవుతుంది. వెంటనే వైకుంఠ ఏకాదశికి మనం ఆలయాలలో ఏర్పాటు చేసినటువంటి అర్చనాదుల టికెట్లు కూడా వ్యవహారాలన్నీ ఉంటాయి. అర్చన చేసుకునేటువంటి వారు, ప్రతినిత్యం వచ్చేవారు, దీంట్లో పాల్గొనేటువంటి వారు, దీనికి కట్టినటువంటి వారు ఎవరున్నా సరే విడిగా వారికి కూడా టికెట్లు తీసుకొని వారు పెట్టుకున్నటువంటి రుసుములలో టికెట్లు తీసుకొని ఆ టికెట్లలో అర్చనలో కూడా పాల్గొని స్వామి యొక్క కైంకర్యానికి ప్రీతి పాత్ర మీరంతా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని మేము ఆలయం తరఫున మీకు సూచిస్తూ
జై శ్రీమన్నారాయణ. విన్నారు కదండి, అద్భుతంగా పంతులుగా చెప్పారు వైకుంఠ ఏకాదశి మహత్యము, ఉపవాసం ఎట్లా చేయాలన్న విషయాలు. రేపే మేము ప్రయాణం పెట్టుకున్నాం ఇంటికి సంక్రాంతి పండగకి. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ. టుమారో ఇస్ 10th January 2025 ఫ్రైడే, వైకుంఠ ఏకాదశి. ఇది మన వైకుంఠ ద్వారము. మెయిన్ గేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేసి ఉంచుతారంట. అదండి విషయం. చెప్పారు కదా, ఉపవాసం చేయలేని వాళ్ళు కనీసం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పుకోమన్నారు కదా. మనం వీలైనంత వరకు నామస్మరణ చేసుకుందాం. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. జై శ్రీమన్నారాయణ.